ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనా అంశం. నైజీరియాలో కడువా రాష్ట్రంలో క్రైస్తవుల నివాస ప్రాంతమైన డొరోవో మైటోజో గ్రామంలో జరిగిన దాడుల్లో పాస్టర్ జాషువా అజియా హత్యకు గురయ్యారు. పదుల సంఖ్యలో కొందరు అపహరింపబడ్డారు. నైజీరియాలో క్రైస్తవులపై జరుగు హింసలు అరికట్టబడినట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అసెంబ్లీలో 2026 మత మార్పిడి బిల్లు ఆమోదం పొందింది. ఇది పాత చట్టం స్థానంలో మార్పు చేశారు. సామూహిక మత మార్పిడులకు పాల్పడితే 5 ఏండ్లు మరియు 25 లక్షల జరిమానా. మత మార్పిడి కోసం దరఖాస్తులు 60 రోజుల ముందుగా తప్పనిసరి. అభ్యంతరాలను 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి. తిరిగి హిందూ మతంలోకి వచ్చేస్తే మత మార్పిడిగా పరిగణింపబడదు. అన్ని కేసులకు బెయిల్ ఉండవు మరియు పోలీసులకు విస్తృత అధికారాలు ఉంటాయి. దేశంలో మత మార్పిడి నిరోధక చట్టాలన్నీ నిర్వీర్యమగునట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బద్వానీ జిల్లాలో ఒక గ్రామంలో విశ్వాసులపై బెదిరింపులు దాడికి సంబంధించిన సంఘటన. ఒక మతవాద బృందం ఇంటింటికి వెళ్ళి క్రైస్తవ కుటుంబాలను తమ విశ్వాసాన్ని వదులుకోవాలని ఒత్తిడి చేసింది. అలా చేయని వారికి ఈ క్రింది పరిణామాలు: గ్రామం నుండి బహిష్కరణ, భూమి జప్తు, అధికారిక పత్రాల మార్పు, ప్రభుత్వ ప్రయోజనాలు మరియు ఉద్యోగ నిరాకరణ జరుగుతుందని హెచ్చరించారు. క్రైస్తవులపై జరుగు బెదిరింపులు, హెచ్చరికలు ఆపబడినట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా కోడూరులో పాస్టర్ అనిల్ కుమార్ గారు తన ఇంటి ముందు కారును నిలిపి ఉండగా రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు కారు వెనుక ఉన్న అద్దానికి ప్రభువు అన్న మాట ఉండగా దుండగులు అద్దమును పూర్తిగా పగలగొట్టారు. ప్రతి మతవాదుల మూకలు, ఆగడాలు అరికట్టబడినట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మహారాష్ట్ర అసెంబ్లీలో ఇటీవలే కొత్త మత మార్పిడి చట్టాన్ని బిషప్పులు వ్యతిరేకిస్తూ తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలని ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. కేథలిక్ చర్చి యొక్క మతపరమైన ఆచారాలలో, ముఖ్యంగా వయోజనుల క్రైస్తవ దీక్ష సంస్కార కార్యక్రమంలో అన్యాయమైన జోక్యాన్ని ఖండిస్తూ ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వీటిపై స్పందించి మత మార్పిడి చట్టాన్ని రద్దు చేయనట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 15,000 మంది వాసుదేవ్ తెగకు చెందిన మధ్యప్రదేశ్ వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు నిలిపివేస్తామని ప్రకటించారు. దాడులు, యుద్ధము పూర్తిగా నిలిపివేయునట్లు ప్రార్థించుదాం.